అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే విద్యార్థులకు భారీ శుభవార్త, 5 రోజులు సెలవులు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే 5 రోజులు ఎందుకు సెలవులు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఈ సెలవులు ఉంటాయి అనే దాని గురించి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల వాగులు కట్టలు తెగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక 24 గంటల పాటు కురిసిన కుండపోత వర్షాలకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వరదలు వచ్చేశాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే మరో అల్పపీడనం పొంచి ఉంది. రేపటి నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుంది. దీని కారణంగా తెలంగాణతో పాటు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక ఈ రోజు నుంచి తెలంగాణలో 5 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాదు ఐఎండీ అధికారిని శ్రావణి చెప్పారు. ఖమ్మం, కొమరంభీము, ఆసిమాబాదు, భూపాలపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. ఇక ఈ తరుణంలోనే విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఖమ్మం జిల్లా కలెక్టరు 5 రోజుల పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక జిల్లాలో తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సెలవులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇక సెప్టెంబర్ 6వ తారీఖున అంటే శుక్రవారం వరకు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు. ఇక 7వ తారీఖున వినాయక చవితి, సెప్టెంబర్ 8వ తారీఖున ఆదివారం కావడంతో విద్యా సంస్థలు సెప్టెంబర్ 9వ తారీఖున తెరుచుకుంటాయని చెప్పారు.